నాకు ఈ సంవత్సరం ఇలా ఎందుకు అనిపించిందో తెలియదు కానీ 100 గణపతుల్ని పంచుదామని ఫిక్స్ అయ్యానండి. కానీ ఎలా జరుగుతుందో ఏమిటో అనుకున్నాను. కానీ ఈ థాట్ రావడానికి కారణం మా సిస్టర్. తను పంచుతుందని చెప్పగానే నేను కూడా పంచితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే 100 గణపతులను తీసుకొని బయలుదేరాను. కానీ ఈ పంపకం ఎలా అవుతుందని చాలా భయపడ్డాను. ఎందుకు భయపడ్డాను అనడానికి రీజన్ ఏంటంటే ఈ రోజు మా వైజాగ్ లో ఫుల్ వర్షం. మా కరికి చెట్టు పోలమాంబ దర్శనం చేసుకొని ఇంకా గణపతులను పంచుదామని స్టార్ట్ చేసేసారు. నేను నిన్న స్టోరీలో చెప్పినట్టే నా ఫాలోవర్ ముందు గణపతిని అయితే తీసుకున్నారు. గుడిలో గణపతుల్ని పంచుతుంటే పండితులకు కూడా నచ్చిందండి. పిలిచి గర్భగుడి దర్శనం అయితే చేయించారు. నేను మొదటి గణపతి అక్కడ పెడదాం అనుకున్నా కానీ ఎలా అంటారో ఏమంటారో అని భయంకి లోపలికి వెళ్ళలేకపోయాను. కానీ గణపతి పోలమాంబ దగ్గరికి వెళ్ళిపోయి పూజ అయితే అందుకున్నారు. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. దగ్గర దాదాపు ఒక 50 బొమ్మలను అక్కడే పంపిణీ చేసేసాను. అయినా కూడా చాలా భయం, ఎందుకంటే చాలా దారుణమైన వర్షం పడుతుంది. నాకైతే మాత్రం చాలా మంది డిఎం చేశారు, అక్క మేము రాలేకపోతున్నాం వర్షం కారణంగా అని. నేనైతే చాలా బాధపడ్డాను. కానీ మీరిచ్చిన ఈ సపోర్ట్ మాత్రం ఎప్పటికీ కూడా ఇలానే ఉంటుందని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగిలిన 50 బొమ్మలు పంచడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఫైనల్లీ మొత్తం అన్ని పనిచేశాను. నేను మీ వైజాగ్ పిల్ల. హ్యాపీ వినాయక చవితి.